ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. 10 మందికి సాయం చేయాలన్నా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్నా ఒక ఆలోచన అయితే రావాలి. ఆ ఆలోచన వచ్చిన ఒక 10 మంది చేరి సాయం చేస్తేనే ఒక సంఘం అంటారు. గతంలో ఇటువంటి సంఘాల ద్వారా అనేక మందికి సాయం అందించారు, అనేక మందిని ఆదుకోవడం కూడా జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే రాష్ట్రంలో కాదు, దేశం యావత్తులో కూడా అనేక సంఘాలు తమ తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఆ కోవలోకి వస్తాయి. మరి ఎవరిని చూసి ప్రేరణ పొందారో, లేకపోతే ఎంతమందికి అతను ప్రేరణ కావాలనుకున్నారు. కానీ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ద్వారా ఇప్పటికే తమ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు మండవ మురళీకృష్ణ గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సంఘం పెట్టడానికి గల కారణం ఏంటి, అసలు భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అసలు అంతిమ గోల్ ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చేద్దాం. నమస్తే మురళీకృష్ణ. నమస్తే. ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సంఘాల పేరుతో కూడా సేవా కార్యక్రమాలు అయితే కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కాకతీయ సేవా సమితి అని, కమ్మ సంఘం అని ఉంది. కానీ ప్రత్యేకించి ఇప్పుడు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అని ఒకటి స్థాపించి దాని ద్వారా సేవా కార్యక్రమాలు అయితే మీరు చేస్తున్నారు. ప్రధాన కారణం ఏంటి సంఘం స్థాపించడానికి? సంఘం స్థాపించడానికి ప్రధాన కారణం గత 5 సంవత్సరాల్లో పోయిన గవర్నమెంట్లో కమ్మ అనేది అంతకుముందు కూడా ఉంది. ఎన్టీ రామారావు గారు రాజకీయాలు వచ్చిన కాడి నుంచి ఆయన్ని దించడం కోసం, ఆయన్ని టార్గెట్ చేస్తడం కోసం ఈ రాజకీయాల్ని కమ్మ అనే కులాన్ని వాడుకున్నారు నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూడా ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ కమ్మ అనే కులం జాడ్యంతో ఆయన ఎలా దించాలి, ఆయన మీద ఎలా బురద జల్లాలి అనే యాంగిల్లో టోటల్గా ఉన్న కమ్మ కులస్తులందరినీ ఇబ్బంది పెడతాక చూస్తున్నారు ఈ రాజకీయ శక్తులు. ఆ కవలోనే లాస్ట్ 5 ఇయర్స్ ఉన్న గవర్నమెంట్ అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కమ్మ కులస్తులను ఇబ్బంది పెడతాం, కమ్మ కులస్తుల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. వీళ్ళేమి చేయలేరు, వీళ్ళేమి మాట్లాడరు. ఎందుకు చేయలేరు అంటే కమ్మ కులస్తులు ఎక్కువ మంది రైతు వారి ఉంటారు. వాళ్ళు అనుకునేవాడు అనుకుంటాడులే, మనకెందుకులే అనే, వాళ్ళు మన పని మనం చేసుకుందాలే, వాళ్ళ నోరే కదా అని వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఈ రాజకీయ కోణంలో ఇంకా రెచ్చగొడతాం బిగించేశారు. ఈ ఎలక్షన్ అయిపోయినాక లాస్ట్ ఇయర్స్ మనకు వచ్చిన అనుభవాలతో ఇక్కడ కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి. అది కాలక్రమాన్ని ఏమవుతుంటే కొన్ని టైం గడిచేటప్పటికి వయసు అవుతుంది, లేదా వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి ఈ సంఘాలు నిర్వీరవుతూ ఉంటాయి. ఆ కవులోనే ఇక్కడ కూడా ఒక సంఘం పెట్టాలి. ఈ మా కమ్మవారు చాలా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది కూర్చొని 1-2-3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాక ఫైనల్గా కమ్మవారి సేవా సంఘం ఒకటి స్థాపిద్దాం, దాని నుంచి మన ఐక్యత చాటాలని ముందు పెట్టింది. ఐక్యత చాటాలని పెట్టినాక మనందరం ఒక చాటకు చేరాలని 2024 నవంబర్లో పెట్టాం. అదే టైంలో కార్తీక మాసోత్సవం వనభోజనాలు పెట్టుకుంటే ఒకసారి చాలా సంవత్సరాలైన అందరం కలిసి అని చెప్పేసి అనుకోకుండా వర్షాభావం ప్రతి సంవత్సరం ఏదేదో రూపంలో అది క్యాన్సిల్ అవుతూ వస్తుంది. ఈసారి వాతావరణం అనుకూలిస్తే 2024లో వనభోజనాలు పెట్టాం. వారంలోనే మనం 7,500 మంది గ్యాదర్ అయ్యారు. అక్కడ 2 రాష్ట్రాల్లోని పెద్దలందరినీ పిలిచి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్నాం. ఆ తర్వాత క్రమంలో ఈ సంఘం ఏం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది అదే టైంలో ఈ పిల్లల భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉందని మా దృష్టికి వచ్చింది. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఫిబ్రవరి, మార్చిలో హాల్ టికెట్స్ కాలేజీ కానీ స్కూల్స్ కానీ పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి హాల్ టికెట్స్ ఆపేశారని చెప్పేసి మాకు దగ్గరికి వస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఏమమ్మా అంటే ఇలా మేము ఫీజు కొంత పెండింగ్ ఉంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నామని. మేము కొంతమందికి చెప్పాం, మేము పర్లేదండి ఇవ్వండి తర్వాత కడతారని. కానీ అది సంఖ్య పెరిగే కొద్దీ మాకు అనిపించింది మనం ఏదో ఒకటి చేయాలి దీనికి అని చెప్పేసి మేము కొంత అమౌంట్ వేసుకుని మేము కూడా వాళ్ళకి సహాయం చేసాం. అలాగే ఏప్రిల్ నుంచి తర్వాత మేము ఇక అందరూ మీటింగ్ అప్పుడు ఒక ఆలోచన చేసాం. ఇలా కాదు, మనం సేవా సంఘం పెట్టుకున్నాం, మనం ఏ సేవ చేస్తే బాగుంటుంది, మనం ఎంతవరకు ఈ కమ్మ కులస్తులకు ఉపయోగపడగలం అని మళ్ళీ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము కమ్మ కులస్తులకే కాకుండా మనం ఇతర కులస్తులకు కూడా అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాము. ఇటీవల కాలంలో ఒక కార్యక్రమం అయితే ఒకటి 28వ తారీఖు లాస్ట్ మంత్ జరగడం కూడా జరిగింది. అవును. గతంలో కూడా
అంటే ఏదైనా సంఘం అంటే ఇప్పుడు కుల సంఘం పెట్టుకుంటే ఆ కులం అభివృద్ధికి ఆ కులంలో వెనుకబడి ఉన్న వారికి సహాయాలు అందిస్తారు. కానీ మీరు కొత్తగా ఇప్పుడు కమ్మవారి సేవా సంఘం పెట్టి మీరు తీసుకొస్తున్న అంటే డోనర్స్ ఇస్తున్నాయి కానీ లేకపోతే మీ ద్వారా వస్తున్న ఫండింగ్లో ఒక 30% ఇతర కులాల్లో వెనుకబడిన వారికి కానీ అవసరాల్లో ఉన్న వారికి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ సాయం చేస్తున్నారు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అంటే దానికేంటి ప్రధాన కారణం? మెయిన్గా ప్రధాన కారణం అంటే ఏమీ లేదు. మనది సేవా సంఘం అండి. జస్ట్ ప్లాట్ఫారం ప్రకాశం జిల్లా కమ్మవారి సంఘం అని మనం ఏదో ఒక సంఘం పెట్టుకోవాలి. కమ్మవారు ఏంటంటే దాతృత్వం ఎక్కువ ఉండేవారు. మేము ప్రతి ఒక్కరి దగ్గరికి టచ్ చేసినప్పుడు ఈ డొనేషన్స్ గురించి మంచి చెడు గురించి చాలామంది మేము కానీ మా సభ్యులు కానీ సంప్రదించినప్పుడు వాళ్ళు 90% చూసింది చేసిందంటే మనకి నమ్ముకుని చాలామంది మన ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ మన డ్రైవర్స్ కానీ లేదా ఇతర మన అపార్ట్మెంట్స్ ఉండే వాచ్మెన్లు కానీ ఇలా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్ని కులాలు కూడా మనం చేస్తే బాగుంటుంది ఎంతో కొంత అని దాన్ని ఆచరించి మేము 70% కమ్మ 30% నాన్ కమ్మ ఎవరైనా మనం ఆశ్రయిస్తే వాళ్ళకి మనం సహాయం చేయాలి. రెండో యాంగిల్ ఏంటంటే దీనివల్ల ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో చూశాను. ఈ ఆంధ్రప్రదేశ్ కుల జాడ్యం పట్టుకొని ముందుకెళ్తుంది. ఇది రూపుమాపే వరకు ఈ రాష్ట్రం బాగుపడదు, ప్రతి దానికి కులం తీసుకొస్తున్నారు అన్నప్పుడు నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్. అదే అందరూ డేర్గా చెప్పలేరు, నేను దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఆయనకి. మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది మనం ఎంతో కొంత ఇతర కులస్తులకు కూడా చేసి హక్కును చేర్చుకుంటే అలాగే మన చూసి ఇతర కులాలు కూడా ఇతర కుల సంఘాలు ఉదాహరణకి కాపు సంఘం అనండి, రెడ్డి గారి సంఘం అనండి, లేకపోతే యాదవ్ గారి సంఘం అనండి, ఇంకో సంఘం ఏదైనా ఎవరి సంఘాలు అన్ని సంఘాలు కూడా ఈ పందాలో వెళ్తే వాళ్ళతో పాటు ఇతర కులస్తులకు కూడా చేస్తుంటే ఎంతో కొంత మొత్తం తగ్గకపోయినా ఎంతో కొంత తగ్గుద్ది. ముందు మనం ఆదర్శంగా ఉండం. మనం దగ్గర వేరే వాళ్ళకి తీసుకుంటారు. మన కులస్తులు కూడా వేరే కులం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఎక్కడైతే పరిచయాలు ఉంటాయో ఒకటి తీసుకుంటే తప్పులేదు. పాత రోజుల్లో అందరూ ఒక కులం ఇంకొకరికి బావ పిలుచుకునేవాళ్ళు. మెల్లిగా ఆ సంస్కృతి అని వస్తుంది. మెల్లిగా పాత రోజులు కొంత తీసుకొస్తాం, మా వంతు మేము కృషి చేద్దామని చెప్పి ఇది పెట్టాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాతో చక్కగా అన్యాయంగా అంటున్నారు, అన్న వాళ్ళు అది వీళ్ళు చెప్పారు కానీ మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇది కరెక్ట్ పొజిషన్ అని అన్ని కులస్తులు వేరే కుల సంఘం నాయకులు జెన్యున్గా వచ్చి స్టేజ్ మీద చెప్పలేకపోయినా మమ్మల్ని వచ్చి ఇక్కడికి వచ్చి ఇదే ఆఫీస్కి వచ్చి ప్రశంసించి వెళ్తున్నారు. మేము మొన్న మీటింగ్కి పెట్టినప్పుడు కూడా వాళ్ళని కూడా భోజనాన్ని పిలిచాం, ఎవరైతే నాయకులు ఉండారో వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ ఇది చూడాలి, ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళు కూడా వాళ్ళ ఈ పద్దాక కుల ఎవరో వచ్చి వాళ్ళని రెచ్చగొడతా ఉంటారు. ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువైపోయింది. కులాన్ని అడ్డం పెట్టుకుని ఎక్స్పోజ్ అవ్వాలి అంటే కులాన్ని రెచ్చగొట్టి మనం అది చేసేయాలి, అక్కడ ధర్నా చేయాలి, ఇక్కడ వీళ్ళకి మనం చూసి సత్తా చూపించాలి. ఈ ఓడింగ్ ముందు దాన్ని గవర్నమెంట్ కూడా కట్టడి చేయాలి. క్రిస్టియన్స్ అవనండి, ముస్లిమ్స్ అవని, హిందూస్ అని ఈ 3 రిలీజియస్ లేకపోతే క్యాస్ట్ని రెచ్చగొడతాం బాగా ఒక అలవాటుగా మారిపోయి దీన్ని అన్లిమిటెడ్ వర్డ్స్ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లా, ఎంతవరకు మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఎవరిని ఏమంటున్నారో కూడా తెలియట్లా. ఇది గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో బ్యాన్ చేయించాలి. బ్యాన్ చేపిస్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. నువ్వు కులానికి ఏదన్నా చేయాలి అంటే సేవ చేయండి, రెచ్చగొట్టవద్దు. మీరేమో తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి, సార్ వీళ్ళు ఇలా ఈ కూడా ఏదో ఉందని. చిన్న ఏదో ఊర్లో తగాదాలు కూడా కులానికి అంటగట్టేస్తున్నారు. కందుకూరు అవనండి, ఇంకో ఊరికి కూడా మీ విజయవాడ ఎక్కడికి ఎందుకు పుట్టుకొస్తారో మెయిన్ తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఈ కుల నాయకులు బాగా ఎక్కువ పుట్టుకొస్తారు. అది అన్ని క్యాస్టుల్లో పుట్టుకొచ్చి దాన్ని కుల రంగు బొలివి ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఫ్రీగా వచ్చింది. ఎవరికాళ్ళు వాళ్ళే ఒక వీడియో రికార్డ్ చేసుకోను, ప్రజల్ని రెచ్చగొట్టను. మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారు, ముందు మీ కులానికి ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఆర్థికంగా వాళ్ళకి ఏమి మీరు భరోసా కల్పిస్తున్నారు, వాళ్ళ పిల్లలకి చదువులకి ఏం భరోసా కల్పిస్తున్నారు, అది చేయండి. అది చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. మీరు విషపూరిత మాటలతో వాళ్ళు రెచ్చగొట్టి ఉంటారు, మీ మాటలకు ఆకర్షితులయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. మీరు ప్రస్తావించారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇటీవల కాలంలో మన ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు ఈదుమూడి గ్రామంలో ఒక చిన్న సంఘటన ఒకటి జరిగింది. అవును, అది చిలికి గాలివాన మారి ఒక 2 వర్గాలు, 2 గ్రామాలు, 2 కులాల మధ్య కుల సంఘ పెద్దలు కూడా వచ్చి
ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి. అంటే ఆ జరిగిన సంఘటన మొత్తంగా అంటే మీరు ఈ సేవా సంఘం ద్వారా ఇతర కులాల వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు, వారికి ఆసరా కూడా ఇస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఆ సంఘటన అసలు ఏ విధంగా చూడొచ్చుంటారు? సంఘటనని నాకు తెలిసింది, నేను తర్వాత ఎంక్వైరీ చేశాను, అన్నీ తెలుసుకున్నాను. అది ఒక రైతుకి ఒక దీనికి జరిగింది. అక్కడ అతను, నేను ఆ వీడియోలో కూడా విన్నాను, ఎక్కడ కులం పేరు పెట్టి ఎట్లా అతను నువ్వు తిట్టావు అని తింటాను అని అంటే ఆవేశంలో అతను తమ్ముడిని కొట్టారు కాబట్టి అతను ఆవేశంలో మంచి ఎండలో దాన్ని కులాల విధిగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. లాస్ట్ టైం కందుకూరు కూడా ఇలాగే జరిగింది. తర్వాత అందరూ తప్పు తెలుసుకున్నారు. ఇది కూడా త్వరలోనే తెలుసుకుంటారు. ఇప్పుడు రైతులు ఉంటారు, మన గొర్రెలు కాసే యాదవులు ఉంటారు, వాళ్ళు చేలలో మేపుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య సఖ్యతతో మేపుకోవాలి, కానీ బలవంతంగా నీది పొలమా నీది చెరువా అంటే అది ఇంకా రెచ్చగొట్టి, ఇంకా మీరు రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. రోజు మొహం చూసుకోవాల్సిన దాడులు ఒక ఊరిలో కానీ పక్క ఊరిలో సరిహద్దులు ఊళ్ళలో కానీ. ఉదాహరణ మా పొలాలున్న తమ్మవరం ఉంది, ఎక్కువ యాదవులు ఉంటారు అక్కడ, చాలా సఖ్యతగా ఉంటారు. ఊరు పెద్దలు వాళ్ళే కమ్మవారు, ఈ రెండే కులాలు ఆ ఊరు ఎక్కువ, కమ్మవారు యాదవులు చాలా సఖ్యతగా ఉంటారు. వాళ్ళు మేపుకుంటారు ఒకళ్ళ పొలాల్లో ఒకళ్ళు. అయితే పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు అక్కడేదో అది ఒక్కరోజు జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు, గత వారం 10 రోజుల నుంచి అంతమంది నుంచి అది జరుగుతుందని తెలిసింది. దానికి ఏంటంటే మీకు అసలు తెలియదు ట్విస్ట్ ఏంటంటే దాని వెనకాల రాజకీయ కోణం. ఆ ఊళ్ళో 2 వర్గాలు ఉన్నాయి. కమ్మవారు ఒకసారి ఉన్నప్పుడు ఇంకో ఊళ్ళల్లో వైసీపీ తెలుగుదేశం కమ్మవారు అంటారు. వీళ్ళల్లో వాళ్ళ పార్టీ అవ్వచ్చు, ఎదురు పార్టీలో ఉన్న కమ్మవారు కూడా బ్యాక్ ఎండ్లో వీళ్ళకి సపోర్ట్ చేసి రెచ్చగొట్టారని వినికిడి. ఈ సేవా కార్యక్రమాలు సంఘాల ద్వారా కూడా చాలామంది సేవా కార్యక్రమాల కంటే కూడా అక్రమ సంపాదనకు ఇది ఒక అడ్డాగా, ఇది ఒక మార్గంగా కూడా చూసుకుంటున్న పరిస్థితి. చాలామంది బయట కూడా పడ్డారు, వాళ్ళ సాక్ష్యాధారాలు కూడా దొరికిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని మీరు ఎలా అధిగమించగలరు? అసలు ఏ విధంగా అంటే చాలా అనుమానాలు, చాలా ఆరోపణలు ఉన్న పరిస్థితి. ఇవన్నీ దాటుకొని ముందుకు వచ్చి సేవ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎలా చూస్తారు? 100% అండి. మీకు చాలామంది ఉన్నారు కుల సంఘాల మీద బతికేవాళ్ళు. కుల సంఘాలకు ఆరోపణలు ఎక్కువ ఉంటాయి, అంటే పొగడ్తల కన్నా తిట్టించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దీన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదన ఏదో ఒక ఖర్చులు రాసి ఖర్చులు చూపించకుండా గొడవలతోనే ఎక్కువ సంఘాలు నిర్వీర్యమైపోయినాయి. అందుకని మేము చాలా జాగ్రత్తలు తీసుకుని మా సంఘం వచ్చేటప్పటికి ఒక రిటైర్డ్ టీచర్స్ వాళ్ళైతే చాలా ఖాళీగా ఉంటారు, జెన్యున్గా ఉంటారు, వాళ్ళకు అనుభవం ఉంటుంది, సర్వీస్ చేసిన అనుభవం. సో వాళ్ళతోనే ఎప్పటికప్పుడు మేము నీట్గా అకౌంట్స్, మళ్ళీ ఒక ఎంప్లాయీని కూడా పెట్టుకోవాలి. ఈ రోజుకైతే స్టిల్ అన్నీ నో క్యాష్ ట్రాన్సాక్షన్, అన్ని అఫీషియల్గానే డిజిటల్ ట్రాన్సాక్షన్సే చేసుకుంటా మేము చాలా పారదర్శకంగా నడుపుతున్నాం, ముందు కూడా నడుపుతాం. ఎందుకంటే డోనర్స్ మమ్మల్ని 1.5 సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున డోనర్స్ మాకు సపోర్ట్ చేశారు. సుమారు ఈ రోజుకి 675 మంది 1K డోనర్స్ క్లబ్, నెలకు 12,000 రూపాయలు. అది కూడా అడుగుదాం అనుకుంటున్నాను. 1K అంటే ఎక్కడ వినలేదు ఈ పదం, ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘంలో వినిపిస్తుంది. 1K డోనర్స్ అని, 2K డోనర్స్ అని, ఇలా రకరకాల పేర్లు. 2K లేదు, 1Kనే. 1K అంటే K అంటే 1000 రూపాయలు. అంటే ఇనిషియల్గా మేము ఉందా చెప్పాము, ఈ పిల్లలకి ఏదో చేయాలి మేము అన్నప్పుడు కొన్ని పాస్ సంఘాలలో ఏమి చేయలేదు అని నెపం ఉంది కాబట్టి మేము చేయాలని మాకు ఎవరు డోనర్స్ ముందుకు రారు. ఇనిషియల్గా మేమే ముందు మా అమౌంట్ నెలకి 1000 రూపాయలు, అదే సంవత్సరానికి 12,000 మేము కలెక్ట్ చేసుకున్న దీన్ని ముందుకు తీసుకెళ్తాం చేసాం. ఆ క్రమంలో ఏంటంటే పిల్లలు కూడా ఫీజులకు వచ్చే మాకు హెల్ప్ చేయండి అని పిల్లలు పెరిగారు, దాతలు కూడా పెరగాలి. కాబట్టి మేము చేసిన పని చెప్పుకుంటూ కొంతమందిని అడిగాం ఇట్లా క్లబ్లో చేరండి అని. దాని ఇంట్రెస్ట్ చూపించి చాలామంది సంవత్సరానికి 12,000 1K డోనర్స్ క్లబ్ అని ఒక దానికి నామకరణం చేశాం కాబట్టి దాంట్లో సభ్యులుగా చేరారు. ఇవాళ 670 మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇది కూడా సరిపోక కొంతమంది మేము చూసింది చేస్తున్న పనులకు ఆకర్షితులై పెద్ద ఈ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇప్పుడే ఈ సంవత్సరం కొత్తగా లాస్ట్ ఇయర్ ఒక ఆయన ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం 10 మంది ఇంకా మాకు అమౌంట్ వేయలేదు, మేము సహాయం చేస్తామని ముందుకు CSR ఫండ్స్ ద్వారా కూడా ఎడ్యుకేషన్కి చేయండి అని మాకు అభయాస్తం ఇచ్చారు. అయితే సార్ ఒక సేవా కార్యక్రమం చేస్తున్న, సేవా కార్యక్రమం కాదు, ఒక మంచి పని చేస్తుంటే కామన్గా విమర్శలు వస్తుంటాయి. అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అని. ఓకే, ఇప్పుడు మీ సేవా కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా విమర్శలు, ఆరోపణలు
మరి రాళ్ళు లాంటివి మీ మీద పట్టడం జరిగిందా? ఏదైనా సందర్భం ఉందా? ఎవరైనా చేసింది ఏమన్నా చెప్పండి. 100% ఉంటాయండి. నాకు మీదని కాదు, ఎవరి మీదైనా ఉంటాయి. రాళ్ళు పడతా ఉంటాయి, పొగడ్తలు వస్తూ ఉంటాయి. మేము ఫస్ట్లో కొంచెం ఏంటి మనం సర్వీస్ చేస్తుంటే కొన్ని మాటలు వినాల్సి వస్తుందని కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాం. రాను వచ్చే ఎవరైతే ఈ పిల్లల తల్లిదండ్రులు చూసి వాళ్ళ బాధలు విన్నాక అవన్నీ మర్చిపోయాం మేము. ఎవరేమనుకున్నా మేము అంతిమ లక్ష్యం వాళ్ళ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళు చక్కగా చదివించాలి, వాళ్ళ మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ భవిష్యత్తుతోనే వాళ్ళ ఫ్యామిలీకి మంచి భరోసా కల్పించాలి అనే కోణంలో నేను మా వాళ్ళకు కూడా చెప్పాను. గుర్రానికి 2 కాళ్ళకి ఎలా కడతారో స్ట్రైట్గా ఇవన్నీ ఏమీ చూడొద్దు, వినొద్దు, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. మన చాలామంది నమ్మి ముందుకు వస్తున్నారు, అదే మన పిల్లలకి మంచి భవిష్యత్తు అవుద్ది అని చెప్పేసి మేము ఈ విమర్శలు పట్టించుకోవాలి. అలాగే పొగడతలు వచ్చినా కూడా పట్టించుకోవటం. ప్రజెంట్ మీరు మండవ మురళీకృష్ణ గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాలకి సేవా కార్యక్రమాలకి కొద్దిగా రిలేటెడ్గా ఉన్న కానీ కొద్దిగా విడివిడిగా ఉన్నట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు ఒక తాటి మీదకి తీసుకురాలేని పరిస్థితి చాలామంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఎవరన్నా అంటే, లేకపోతే సేవా కార్యక్రమాలు చేయాలి కాబట్టి రాజకీయాలు అవసరం అని చెప్పేసానంటే అసలు మీరు ఏది తీసుకుంటారు? అలా తప్పని పరిస్థితి రాజకీయాలు వదిలేయాలి లేకపోతే సేవ వదిలేయాలి అంటే నేను రాజకీయాలు వదిలేస్తాను. ఈ సీట్లో ఉన్ననాళ్ళు రాజకీయాలు ఏదైనా అవమానం వచ్చి రాజకీయాలకి ఇది అడ్డంగా ఉంది లేకపోతే సేవకి ఇది రాజకీయం అడ్డంగా ఉంది అంటే నేను సేవ ఎంచుకుంటా కానీ రాజకీయాన్ని వదిలేస్తాను. అలాగే మా దగ్గర ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉంది. పార్టీలు ఇక్కడ తీసుకురావద్దని చెప్తే ఇక్కడ మాట్లాడడం కూడా మ్యాక్సిమం ఎవరైనా మాట్లాడినా నేను మధ్యలో కట్ చేసి అంటే ఎవరో వాళ్ళు వచ్చి పిచ్చాపాటి మాట్లాడుకున్నా కూడా నేను చెప్తాను, దాన్ని ఇక్కడ మాట్లాడద్దు, మీరు బయట ఎక్కడన్నా మాట్లాడుకోండి. అంటే ఎవరు అభిమానం వాళ్ళది, అది తెలుగుదేశమా, వైసీపీయా, జనసేన, బీజేపీయా, ఎవరి అభిమానం వాళ్ళది, వాళ్ళు మాట్లాడుకోవచ్చు, వాళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు. ఇది వాళ్ళ అభిమానాన్ని మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. ఇక్కడే ఉండాలి, ఈ పార్టీలో ఉండాలి, లేకపోతే ఈ కమ్మ సంఘం గురించే మాట్లాడాలి అని కాదు. అది ఇబ్బంది వస్తుంది దాని రోజు, దానికి నాయకత్వం వహిస్తున్న నేను ఈ సీట్లో కూర్చున్న నాళ్ళు అవసరమైతే రాజకీయాల్లో కూడా తప్పుకొని సేవ చేసి తర్వాత నేను ఇంకొకరు దీన్ని ఒక మంచి పొజిషన్లోకి కమ్మ సంఘం అంటే అందరికీ స్టేట్లోని ఒక ఆదర్శ కమ్మ సంఘం, ఒక సేవా సంఘం అనిపించినాక దీన్ని ఎవరో ఒకరు మంచి మనిషిని చూసి మేము అందరం కలిసి మా సమిష్టిగా ఎవరో ఒక నాయకత్వం అప్పచెప్పినాక అప్పుడు నేను మళ్ళీ రాజకీయాలు నాకు అప్పుడు ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఒక నేను. మీరు ప్రజెంట్ రాజకీయాల్లో ఉన్నారు, అట్ ది సేమ్ టైం సంఘం ద్వారా సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా దాతల సహకారం అంటే పొలిటీషియన్ నుంచి కానీ ముఖ్యంగా దగ్గరగా ఉన్న పొలిటీషియన్స్ కానీ బాగా పరిచయం ఉన్న పొలిటీషియన్స్ కానీ ఏదైనా రాజకీయంగా సహకారం అందించడం ఈ సేవా కార్యక్రమాలకి కొద్దిగా ముందుకు తీసుకెళ్ళారు ఇప్పుడు వరకు ఏమైనా జరిగిందా? అందిస్తున్నారా? అలా అందిస్తామని ఏమైనా భరోసా రావడం జరిగింది? అంటే మేము సపోర్ట్గా ఉంటాం, రాజకీయ నాయకులు అందరూ చెప్తున్నారు కానీ ఆర్థిక సహాయం అయితే మా సంఘంకి ఎవరు ఎటువంటి సహాయం అయితే చేయలేదు. దాన్ని మనం చెప్పుకుంటాకే ఇబ్బంది పడతలేదు. మాకు ఆర్థిక సహాయం చెప్పినా భరోసా కల్పిస్తే చాలు, వెన్నంటి ఉంటాయంటే చాలు. ఓకే, ఇంకోటి ఇప్పుడు వరకు మీరు ఎక్కువ శాతం విద్యార్థులు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫీజుల విషయం కానీ లేకపోతే వాళ్ళకి హాల్ టికెట్లు లేకపోతే వాళ్ళ బుక్స్ విషయంలో కానీ ఇలాగా. అలాగే ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కూడా ఏ సంఘానికి అంటే ఏ కులానికి ఆ కులం సంబంధించి హాస్టల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒంగోలు తీసుకుంటే ఆర్య వైశ్యం ఉంది, రెడ్డి హాస్టల్ ఉంది, ఇంకొక కమ్యూనిటీకి సంబంధించి ఇంకొక హాస్టల్ ఉంది. కాకపోతే కమ్మ కులానికి సంబంధించిన వారు విద్యార్థులు చదువుకొని అంటే పేదవారు ముఖ్యంగా ఇక్కడే ఉండి చదువుకొని వారు ఉన్నత చదువులు చదవాలంటే లేని పరిస్థితి, వారికి ఎటువంటి వసతి లేని పరిస్థితి. అందువల్ల కొంతమంది చదువు కూడా ముగించుకొని ఏదో పనికి వెళ్ళటమా లేకపోతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏమన్నా ఒక భవనం, వసతి భవనం నిర్మించే అవకాశం ఏమైనా ఉందంటారు? 100% అండి. ఒక 1 year లోపే ప్లాన్ చేస్తున్నాం. ఆ మధ్య హైవే దగ్గర చూసాం కొన్ని, కానీ ఏదో ఒక అడ్డంకులు వస్తామని ఉండే వాటికి కూడా. చాలామంది పెద్దలు ఏం చెబుతున్నారంటే అవుట్స్కట్స్ దూరం అయిపోద్ది, టౌన్లో ఏదైనా మంచి సైట్ చూద్దాం. మన మీటింగ్ అయినా కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, అక్కడ కూడా చెప్పారు మేము డొనేషన్ ఇస్తాం, మంచి స్థలం ఎంపిక చేయండి, మనం సెంటర్ ఆఫ్ ద టౌన్ అంటే ఉదాహరణకి ఇటు మంగమూరు రోడ్ బైపాస్ నుంచి ఆతల ఎక్కడ ఉందో చూడండి చేద్దామని చెప్పారు.
మేము 100% 1 ఇయర్ 1.5 ఇయర్ లోపే ఒక మంచి హాస్టల్ భవనం ఏర్పాటు చేస్తాకి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. చివరిగా ఒక ప్రశ్న మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ద్వారా ఒక భవిష్యత్తు ప్రణాళిక అంతిమ గోల్ ఏముందంటే మీరు ఒక అధ్యక్షుడిగా ఏం చెప్తారు? అంటే ఇప్పటి వరకు మేము నిర్ణయించింది ఎడ్యుకేషను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, స్పోర్ట్స్, ఎనీ హెల్త్ ఎమర్జెన్సీ. అయితే నిన్న జరిగిన కార్యక్రమం కొంచెం మంచి పెద్దలు బెడిగా నాకు చెప్పిన దాన్ని బట్టి ఆ స్పీచెస్ విన్న తర్వాత రైతులకి కొంత మేము ఏదైనా చేయగలమా, ఆ తర్వాత మీకు ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు పొద్దున్న లేసే జర్నలిస్టులు సాయంత్రం వారి ఇంటికి ఎప్పుడు వెళ్తారో మీకే తెలియదు. ఎందుకంటే మీ టైం మీ చేతిలో లేదు, రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది, లేదా వేరే ఫంక్షన్స్ ఎలాంటి జరిగినాయి ఉంటే పొలిటికల్ ఫంక్షన్స్ మీరు వెళ్ళాలి. మీరు మీ ఫ్యామిలీని పట్టించుకోవట్లేదని విమర్శలు ఉన్నాయి. అలాగే మీకు వచ్చే జీతాలు కూడా చాలిన జీతాలు అవి మీ తిరుగుడు ఖర్చులకే సరిపోతాయని చాలామంది ఆ రోజు అక్కడ నాకు చెప్పారు. మీరు అన్నీ చూస్తున్నారన్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదని కొంతమంది చిన్న చిన్న జర్నలిస్టులు. ఎందుకంటే ఆత్మాభిమానం, మీరు పెద్ద వాళ్ళని కలుస్తూ ఉంటారు, ఇలాంటి చిన్న చిన్నవి మీ సొంత బాధలు చెప్తే మీరు వేరే యాంగిల్లో ఏమైనా ఆలోచిస్తామని ఎవరు చెప్పుకోవట్లా. మేము గమనించి మేము మొన్న ఇప్పుడు సభ్యులు కూడా ఈసారి మీటింగ్ అప్పుడు అది కూడా నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం. కొంతమంది పేద జర్నలిస్టులు కూడా వాళ్ళ పిల్లల దగ్గర తీసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువుకు కూడా మేము ఏదో ఒకటి సహాయం చేయాలి అని మీ ద్వారా, మీ ఆర్టీవీ ద్వారా కూడా మేము మా సంఘం సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ముందుకు పోవాలని, ఇంకా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మేము ఆర్టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు ఉన్నటువంటి మండవ మురళీకృష్ణ యొక్క మనసులోని మాట. ఒక కులం పేరుతోటి ఏర్పడిన సేవా సంఘం ఆ కులముకే పరిమితం కాదు, సేవ ఎవరికి అవసరమైన, అవసరాల్లో ఎవరున్నా అక్కడికి వచ్చేదే సంఘం. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఈ సేవా సంఘం. ఈ సేవా సంఘంతో భవిష్యత్తులో అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే కోసం అనేక ప్రణాళికలు అయితే రచించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ సేవా సంఘం ద్వారా అనేకమైన కార్యక్రమాలు కూడా తలపెట్టి 10 మందికి ఆదర్శంగా కూడా మేము నిలబోతున్నామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.